శ్రీరామచంద్ర, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం నీవే స్వామి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు కనిపించినా, నారాయణ స్వరూపమైన నువ్వు నార వస్త్రాలు కట్టుకొని కారడవుల్లో గడపాల్సి వచ్చినా ధర్మాన్ని వీడలేదు, ధైర్యాన్ని వదల్లేదు. అంత గొప్ప దైవానివైన నువ్వు మనిషి ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో ఈ యుగానికి చెప్పిన ధర్మాత్ముడివి నువ్వు. అందుకే నిన్నే నమ్ముకున్నాను స్వామి, నిన్నే కొలుచుకుంటున్నాను. కష్టం నష్టం ఏమైనా నీతోనే చెప్పుకుంటున్నాను. ఈనాడు నిప్పే తప్పు చేసిందని నిందలు వేశారు. అదంతా నిందే అని నిరూపించే రోజు ఈరోజే. మరి కాసేపట్లో ధర్మపీఠం దగ్గరికి అందరూ వస్తారు. నేను పెంచుకున్న జానకి కూడా వస్తుంది. తన మీద పడింది నింద అని నువ్వే నిరూపించాలి స్వామి. దక్షమ్మ కూతురు తప్పు చెయ్యదు, దక్షమ్మ వంశంలో తప్పు అనే మాట వినబడదని ఈ ప్రపంచానికి మరొక్కసారి చాటి చెప్పే అవకాశం ఈరోజే. అందుకే నా జానకి మీద పడింది కేవలం ఒక నిందే అని తనని ఇరికించటానికి ఆ జయసింహ ఆడిన నాటకం అనే నిజం బయటికి వచ్చి దక్షమ్మ కూతురు మళ్ళీ తన ఇంటికి వెళ్ళేలాగా, ఆ తల్లి కోరుకున్నట్టుగానే భార్గవ బాబు జీవితంలోకి అడుగు పెట్టేలాగా నువ్వే చెయ్యాలి స్వామి. నిన్ను కోరుకునే కోరిక ఇదే. ఇంతకు మించి ఇంకేమీ అక్కర్లేదు స్వామి. కరుణించు స్వామి. ఏంటి స్వామి ఇది? హారతి కొండెక్కింది అంటే ఇంకా నా కూతురు జీవితంలో కష్టాలు తొలగిపోలేదా? జానకి జీవితాన్ని ఇంకా సమస్యలు వెంటాడుతున్నాయా? ఎందుకు తండ్రి ఇలా చేస్తున్నావు? నాన్నగారు, ఎన్నో తీర్పులిచ్చాను. కానీ ఏ రోజు ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు ఎలాంటి మచ్చ రానివ్వకుండా ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చాను. కానీ మొదటిసారి ఒక నేరస్తురాల్ని ఇంట్లో పెట్టుకుని తనకి ఆశ్రయం కల్పిస్తూ అనుక్షణం బాధపడి ఉండాల్సిన పరిస్థితొచ్చింది. మీ అంశతో పుట్టిన భార్గవ్ మీలాగే ఆలోచిస్తాడని అందరం అనుకున్నాం. కానీ జానకి విషయంలో తనిలాంటి ఒక నిర్ణయం తీసుకోవటం మాకెవ్వరికీ నచ్చలేదు. అయినా సరే ఇంటి వారసుడు మాటకు విలువిచ్చి ఇన్ని రోజులు జానకిని ఇంట్లో ఉండనిచ్చాడు. ఈరోజు జానకి విషయంలో తీర్పివ్వబోతున్నాను. అక్కడ ధర్మపీఠం దగ్గర న్యాయం గెలిచేలా, అన్యాయానికి చెంపపెట్టుగా ఉండేలా, నేను తీర్పిచ్చేలా మీరే ఆశీర్వదించండి. భార్గవ్ జానకి విషయంలో పొరపాటు చేశాడు. ఇప్పటికైనా వాడి పొరపాటు తెలుసుకునేలా ఆ జానకి విషయం తెలిసేలా చెయ్యండి.
జానకి విషయంలో మీరు అందరూ నిజంగానే పొరపాటు పడుతున్నారు. నిజానికి ఆ రోజు హ్మ్. ఒక వ్యక్తి మీద నింద పడింది అంటే తీర్పు చెప్పే వరకు ఆ మనిషిని కన్నెత్తి కూడా చూడకూడదు. అది ధర్మపీఠం శాసనం. జానకిని ఈ ఇంటికి తీసుకురావడం భార్గవ్ చేసిన తప్పు. తీర్పిచ్చే ముందు నువ్విప్పుడు జానకి గురించి చెప్పాలనుకోవడం నువ్వు చేస్తున్న తప్పు. అది కాదు అత్తయ్య, తప్పు చేసిన వాళ్ళ విషయంలో మీరన్నది నేను ఒప్పుకుంటాను. కానీ పాప ఆపరా. మీ అత్త వద్దు వద్దు అని చెప్తున్నా కూడా మళ్ళీ ఎందుకు జానకి ప్రస్తావన పదే పదే తీసుకొస్తావు? ఆ రోజు పొరపాటున కుమ్మద యాక్సిడెంట్ చేస్తేనే అది తప్పు అని జానకి గొంతెత్తి చాటింది. దాన్ని నమ్మి మీ అత్త తన కూతురికే శిక్ష విధించింది. తన పెంపకం తప్పు అని ఆ శిక్షకి తల వంచింది. అంత గొప్ప మనిషి నా కూతురు. తనకి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా పరాయి వాళ్ల గురించి, అందులో మన ఇంటికి పడని వాళ్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. కరెక్ట్గా చెప్పావమ్మమ్మ. అయినా ఏంటి బావా ఇది? అందరూ తన గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలు ఆ మనిషికి ఎప్పుడు శిక్ష పడుతుందా అని మేము ఎదురు చూస్తుంటే మీరు ఇంకా ఎందుకు తనని సపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు మంచివాళ్ళు కదమ్మా, అందుకే వీళ్ల మంచితనాన్ని ఆ జానకి తెలివిగా తన వైపుకు మార్చుకునేలాగా వీళ్ళని నమ్మించింది. అమాయకత్వంతో వీళ్ళు నమ్మారు. తన నిజస్వరూపమేంటో ఈరోజు బయటకొస్తుంది కదా, ఇంకా మాటలెందుకు? అభి, భార్గవ్ ఎక్కడ? అత్తయ్య, అన్నయ్య బయటికి వెళ్ళాడు. ధర్మపీఠం దగ్గరికే వస్తానని చెప్పాడు. సరే, నువ్వు జానకిని తీసుకుని ధర్మపీఠం దగ్గరికి రా. నేను కూడా కాసేపట్లో అక్కడికి వస్తాను. దక్షమ్మ, చిన్నప్పటి నుంచి నీ ధైర్యం, నిజాయితీ గురించి వింటూ పెరిగాను. నాలో కూడా అవి లక్షణాలున్నాయని చాలా మంది అంటుండేవారు. అలాంటి నా మీద కూడా నింద వేశారు. ఈరోజు అది తప్పని నువ్వే నిరూపించేలా చేయి. ఊళ్ళో అందరూ ఎవరు చేశారో చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ధైర్యంగా వచ్చి ధర్మపీఠం దగ్గర నిజం చెప్పేలా నువ్వే చేయాలి. ఆడపిల్లకి కష్టం వస్తే నేనున్నాను అని నువ్వు నిలబడేదానివని ఈ రోజుకి నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది నీ ఇంట్లో వాళ్ళే నా విషయంలో తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళందరి దృష్టిలో నేనొక్క నేరస్తురాలిని, నా తప్పు లేదని వాళ్ళకి తెలిసొచ్చేలా చేయి. ఈ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసు. వాళ్ళ నిజ స్వరూపాల్ని బయట పెట్టే అవకాశాన్ని కూడా నువ్వే నాకు చూపించు. ఏంటి మా దక్షత ఫోటోతో మాట్లాడుతున్నావు? ఆ ధర్మపీఠం మీద కూర్చొని ఒక అన్యాయమైన తీర్పు కూడా ఇవ్వలేదని ఆవిడకొక పేరుంది కదా. ఈరోజు నా విషయంలో కూడా న్యాయం జరిగేలా చూడమ్మా అని తల్లి లాంటి ఆవిడ్ని అడుగుతున్నాను. కూతురు లాంటి దాన్నని కనికరిస్తుందో లేదా అందరిలా అపార్థం చేసుకుంటుందో ఆవిడకే తెలియాలి. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. పద, టైం అవుతుంది. జానకి, అంతా ఓకేగా? అంతా ఓకే.
అమ్మా జానకి, నాన్న ఎందుకు నాన్న భయపడతారు? మీరు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దోష ఎవరన్నది కాసేపట్లో తేలిపోతుంది. భార్గవ్ బాబు, అన్నయ్య విజయనగరం వెళ్ళాడు. ఈ పాటికి వస్తూ ఉంటాడు. అమ్మా రుద్రాణమ్మా, మీ కూతురి మీద మీకున్న ప్రేమ వల్ల తను తప్పు చేసినా తప్పు అనిపించదు. ఇక్కడ ధర్మపీఠానికి కావలసింది సాక్ష్యాధారాలు. తప్పు చేసింది అని తేలితే శిక్ష అనుభవిస్తుంది. తన తప్పు లేదు అని సాక్ష్యాన్ని చూపించగలిగితే నిర్దోషిగా బయటపడుతుంది. ఇందులో మీరు నన్ను రిక్వెస్ట్ చేయడానికి ఏమీ లేదు. ఏంటి దీక్షితులో 10 రోజుల టైం పూర్తయిపోయింది. ఈ రోజు నీ కూతురు శిక్ష అనుభవిస్తుంది. మా కక్ష తీరుతుంది. రుద్ర, ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు అనుకున్న శిక్ష ఏమిటో చెప్పు, సరిపోతుంది. సమయం కోరిన జానకి ఏం సమాధానం చెప్తుందో వినాలి కదా. నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా ఒకటే. దుర్గమ్మని నేను చంపలేదు. దుర్గమ్మని చంపింది ఈ జయసింహ. అసలు ఆ రోజు జయసింహ ఊళ్ళోనే లేడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నేరంలో పోలీసులకి దొరికాడని పోలీసులే సాక్ష్యం చెప్పారు. ఊళ్ళో లేని మనిషి నీకెలా కనిపిస్తాడు? దుర్గమ్మని ఎలా చంపుతాడు? దుర్గమ్మకి ఏదో పెద్ద నిజం తెలుసు కాబట్టి, అది బయటికొస్తే ప్రమాదం కాబట్టే వీళ్ళు దుర్గమ్మ ప్రాణం తీశారు. చాలు జానకి, ఇంకొక్క మాట మాట్లాడినా నీకు మర్యాద దక్కదు. సాక్ష్యం అడుగుతుంటే చూపించకుండా స్పీచ్ ఇస్తున్నావేంటి? ఆ రోజు జయసింహ ఊళ్ళో ఉన్నాడు అని చెప్పడానికి నీ దగ్గర సాక్ష్యం ఉంటే అది బయటపెట్టు. అతయ్య, ఎందుకు అనవసరంగా కంగారు పడతారు? అన్నయ్య ఒక సాక్ష్యాన్ని తీసుకొస్తున్నాడు. అన్ని నిజాలు బయటపడతాయి కదా. ఇక్కడ మాట్లాడాల్సింది జానకి మాత్రమే, ఇంకెవ్వరూ కాదు. నిజం కళ్ళ ముందు కనపడుతున్నా సాక్ష్యానికి బలముందని మీరు చెప్తున్నారు కదా. జయసింహ ఆ రోజు ఊళ్ళోనే ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఈ పిల్లలు. పసిపిల్లలు దేవుడితో సమానం. వాళ్ళకి అబద్ధం చెప్పడం తెలీదు. అలాంటి పసిపిల్లలే మీకు నిజం చెప్తారు. రే బుజ్జి, చెప్పండ్రా. అవునండి, ఆ రోజు జయసింహ ఊర్లోనే ఉన్నాడు. సాయంత్రం జయసింహ టీ కొట్టు దగ్గర టీ తాగాడు. తర్వాత వీధుల్లో కంగారుగా తిరిగాడు. మళ్ళీ రాత్రి బండి మీద వెళ్ళాడని చాలా మంది చెప్పారు. అర్ధరాత్రి తర్వాత కూడా జయసింహ ఊర్లోనే ఉన్నాడని 2-3 చెప్పారు. విన్నారు కదా వీళ్ళు చెప్పింది. ఏంటి వదిన గారు ఇది? ఈ జానకి నా మీద ఎందుకింత పగపట్టింది? అసలు ఆ రోజు నేను ఎక్కడున్నాను? సాక్ష్యాధారాలు కూడా మీ ముందున్నప్పుడు ఈ జానకి పిల్లలతో ఇలా చెప్పిస్తుంటే నేను ఇంకేం చేయాలి వదిన గారు? అసలు దుర్గమ్మని ఎవరు చంపారో, ఎందుకు చంపారో మాకు తెలియదు తల్లి. మా జానకి మాత్రం చంపలేదు. అది అర్థం చేసుకోండమ్మా. ఆపండి. చూడు జానకి, బుజ్జి నీకు ఫ్రెండ్. అందుకే వీళ్లతో నువ్వే ఆ మాట చెప్పించావని నేనెందుకు అనుకోకూడదు? నేనే అబద్ధం చెప్పను. అలాంటిది
పసిపిల్లలతో అబద్ధం చెప్పించాల్సిన అవసరం నాకే ఉంటుంది. ధర్మపీఠం దగ్గర సాక్ష్యం చెప్పేవాళ్ళు అభియోగం ఉన్నవాళ్లకి బంధువులు గాని స్నేహితులు గాని ఆత్మీయులు గాని అయ్యుండకూడదు. వాళ్ల సాక్ష్యం చెల్లదు. వాళ్ళు కాకుండా ఇంకెవరైనా నీతో ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఉంటే సాక్ష్యం చెప్పమను, అప్పుడు నేను నమ్ముతాను. దుర్గమ్మ ఇంటి చుట్టుపక్కలున్న వాళ్ళు ఆ రోజు ఈ జయసింహ రౌడీలు రావటం వాళ్ళు చూశారు. దుర్గమ్మతో గొడవ పడ్డారు. ఆ తర్వాతే దుర్గమ్మ చనిపోయింది. వాళ్ళ మాటలు నమ్ముతారు కదా? నువ్వు చెప్పేది నిజమని వాళ్ళు చెప్తే తప్పకుండా నమ్ముతాను. చెప్పండి, మీరు నాతో చెప్తానన్న మాట ధైర్యంగా చెప్పండి. మీరు చూసింది ధర్మపీఠం ముందు చెప్పండి. మీకు ఏ భయం లేదు. ఆవిడే మిమ్మల్ని కాపాడతారు. చూడండి, ధర్మపీఠం ముందు నిజం చెప్పాక మీ వైపు ఎవ్వరూ కన్నెత్తి చూడలేరు. ఈ ధర్మపీఠం మీకు అండగా ఉంటుంది. నిజం చెప్పండి. అవునండి, ఆ రోజు సాయంత్రం జయసింహ ఒక 4 రౌడీలు దుర్గమ్మ ఇంటికి వచ్చారు. దుర్గమ్మతో గొడవ పడ్డారు. వాళ్ళు దుర్గమ్మను కొట్టారు, చంపేస్తామని అన్నారు. దుర్గమ్మ భయపడి నన్ను కాపాడండి అని అరిచింది. అప్పుడే మేం వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడి చూసాం. నన్ను కాపాడండి అని దుర్గమ్మ మమ్మల్ని కూడా అడిగింది. మేం కాపాడే ప్రయత్నం చేశాం, కానీ ఆ జయసింహ మమ్మల్ని కొట్టాడు. అప్పుడే దుర్గమ్మ తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాతే దుర్గమ్మ చనిపోయిందని తెలిసింది. జానకి, మొత్తం నువ్వు చెప్పమన్నట్టు చెప్పాం కదా. ఎక్కడే ఇది తప్పు చెప్పలేదు కదా. ఏదన్నా మర్చిపోతే మాకు ముందే చెప్పు. జానకి, ఏం జరుగుతోంది? ఇంకా మీకు అర్థం కాలేదే వదిన గారు? ఈ జానకి వాళ్ళకి డబ్బిచ్చి ఇలా చెప్పమని చెప్పింది. కానీ ధర్మపీఠం ముందు అబద్ధం చెప్పకూడదు కాబట్టి వాళ్ళు నిజం చెప్పారు. జానకి చెప్పమన్నట్టు చెప్పకపోతే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తుందని భయపడి ఒప్పుకుని ఉంటారు. ఇప్పుడు అందరి ముందు ధైర్యంగా నిజం చెప్పారు. ఏంటి, అంతేనా? అవునండి, జానకి మొన్న మా దగ్గరకు వచ్చి మాతో ఇలాగే చెప్పమని చెప్పింది. చెప్పకపోతే మీ ప్రాణాలు తీస్తాను, దుర్గమ్మని చంపినట్టే మిమ్మల్ని చంపేస్తానంది. నోరు మూయండి. అసలు మీరు మనుషులేనా? నేను కూడా మీలాంటి మనిషిని కదా. కనీసం జాలి కూడా లేదా? మీ దగ్గరికి వచ్చి అదే చెప్పమని మీకు డబ్బులిచ్చానా? మిమ్మల్ని ఎంతలా వేడుకున్నాను ఎవరికి భయపడొద్దు అని. అప్పుడు మీరు నాతో చెప్పారు కదా నిజం చెప్తావని. రేపుచ్చి నువ్వేనా చెప్పరా? అవును, ఆ రోజు మీరు నిజం చెప్తామని చెప్పారు కదా. ఇప్పుడెందుకు ఇలా మాట మారుస్తున్నారు? చాలు జానకి, ఎంతమందిని బెదిరిస్తావు? ఎన్నిసార్లు బెదిరిస్తావు? జయసింహకైతే నీ మీద కోపం ఉంది. నిన్ను ఇరికించాలని చూస్తున్నాడని నువ్వే చెప్పావు. కానీ దుర్గమ్మ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి నీ మీద పగే ఉంటుంది. నువ్వు చెప్పకపోతే వాళ్ళెందుకు అలా చెప్తారు? ధర్మపీఠం ముందు భయపడాల్సిన అవసరం లేదని నువ్వే ధైర్యం చెప్పావు కదా.
అంటే నువ్వు ముందే వాళ్ళని ప్రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావన్నమాట. ధర్మపీఠం ముందు నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి నీ నిజస్వరూపాన్ని బయట పెట్టారు. ఇంకా నీకు మాట్లాడే అర్హత లేదు. శిక్ష అనుభవించి తీరాల్సిందే. భార్గవ్ బాబు, భార్గవ్ బాబు, నా కూతురి మీద అన్యాయంగా నిందలు వేస్తున్నారు. మీరే కాపాడాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో దీక్షితులు గారు, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. నేను సాక్ష్యాలతో వచ్చాను. ఇప్పుడు నేను మాట్లాడతాను. పదండి. అత్తయ్య, చాలు. చెప్పడానికి ఇంకేం లేదు భార్గవ్. జానకికిచ్చిన గడువు పూర్తయింది. జానకి ఏ సాక్ష్యం చూపించలేకపోయింది. ఈయనే కదా ఆ రోజు జయసింహని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేశాను అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అదే సాక్ష్యాన్ని ఎందుకు తీసుకొచ్చావు? జయసింహాన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ టైంకి తీసుకొచ్చారు, ప్రతిదీ ఆయన అడిగి తెలుసుకున్నాను. అన్నీ రికార్డ్ చేశాను కూడా. తర్వాత అదే మాటని నేను జయసింహాన్ని కూడా అడిగాను. అక్కడ జయసింహన్ నాకు ప్లేసు టైము చెప్పాడు. ఆ 2 వీడియోలు నేను ఎడిట్ చేశాను. అది చూస్తే నిజమేంటో మీకే తెలుస్తుంది. నిన్ను పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు? విజయనగరం సిటీ దాటుతుండగా గజపతి నగరం దగ్గర అరెస్ట్ చేశాం సార్. నిన్ను పిఎస్కి ఎన్ని గంటలకు తీసుకెళ్లారు? 12 గంటలకి. 8:30, 9 మధ్యలో అయి ఉంటుంది సార్. జానకి చెప్పినట్టు జయసింహానే హత్య చేసుండొచ్చు.